ఓకే. ఓకే. మనతో జనసేన పార్టీ నుంచి బాబు పల్లూరు గారు ఉన్నారు. బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే తోటి ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన ఆ, రోజు అని చెప్పుకోవాలి. ముద్రగడ పద్మనాభం గారు అంటే తెలియని మనిషి ఉండరు. మీరు చెప్పినట్టుగా మూడు తరాలకి పరిచయం లేని ఆ, వ్యక్తి. ఆ, ఆయన ముద్రగడ పద్మనాభం గారి ఆ, బయటికి మృదు స్వభావిలా కనిపించినప్పటికీ కూడా చాలా మొండి మనిషి. ఆయన ఏమనుకుంటారో అదే చేయాలనుకుంటారు. అతను వెళ్తున్న దారిలో ముందు లోయున్నా గోతులున్నా ముందుకు వెళ్ళిపోవడమే తప్పితే ఆ, పక్కనున్న వారి ఆలోచన కానీ లేకపోతే వేరే ఆ, పంతా ఎంచుకోవాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి ఆ, జీవితాన్ని రెండు భాగాలుగా చూస్తే 24 ముందు 24 తర్వాత చూస్తే నిజంగా అంత గొప్ప మనిషి, అంత గొప్పగా బతికిన మనిషి, అంత రాజకీయ అనుభవం ఉండి ఆ ఆ, కాపు ఆ, జాతి కోసం కానీ అలాగే ఈ రాష్ట్రం కోసం కానీ ఆయన చేసిన సేవలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ 24 తర్వాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు పడడం కానీ కుటుంబ పరంగా ఆయన పడిన క్షోభ కానీ ఇవన్నీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగింది. నిజంగా నాకైతే వ్యక్తిగతంగా చాలా ఒక లోటు అనిపిస్తుంది. ఆయన జీవిత చరమాంకంలో ఆయన ఆయన స్థాయికి తగ్గ జీవితాన్ని గడపలేకపోయారు. ఆ ఈ రోజు ఆ ఇలా అకాల మరణం చెందడం అనేది నిజంగా ఆ అందరూ అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. ఆ మా తరఫు నుంచి, జనసేన పార్టీ తరఫు నుంచి ముద్రగడ కుటుంబం, ముద్రగడ పద్మనాభం గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. నిజంగా ముద్రగడ పద్మనాభం గారి ఆ, తాలూకా జీవితాన్ని చూసుకుంటే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన జీవితం అయింది. రాజకీయంగా చైతన్యాన్ని కలిగించిన, అంటే ఒక కాపు జాతిలో ఒక రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తుల్లో మొదటి మూడు వ్యక్తుల్లో ఆయన ఒకరు ఉంటారు. సో అలాంటి వ్యక్తిత్వాన్ని ఆ, మేము కోల్పోవడం అనేది నిజంగా ఆ, తీవ్రంగా చింతించాల్సిన విషయం. ఆ కుటుంబానికి భగవంతుడు ఆ, సరైన ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబం కూడా రేపొద్దున ఈ రోజు మరణం తర్వాత అయినా ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా కుటుంబం మొత్తం ఏకమై ఆ, ఆ, స్వర్గంలో ఆయనకి ఆ, మంచి ఆ, ఆ, వాతావరణం కల్పించేటట్టుగా ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా కుటుంబం మొత్తం కలిసి ఉండే విధంగా ఆ భగవంతుడి ఆ శక్తిని ఆ అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. కృష్ణాయల్ గారు ఉన్నారు మనతోటి, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాయల్ గారు గుడ్ ఈవినింగ్ సార్.